టేస్ట్ని బట్టి వేసుకోండి. ఘాటు స్పైసీ ఉంటుంది కదా, తినేదాన్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి, ఇది ఎక్కువ పడ్డా బాగానే ఉంటుంది, కమ్మగా ఉంటుంది. జీలకర్ర మనకి మంచిగా డైజెస్ట్ అవుతుందండి, కొంచెము ఎక్కువ వేసుకోండి. గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఈ మసాలా వల్ల. నెక్స్ట్ గరం మసాలా, స్పైసీని బట్టి పెంచుకోండి. ఉప్పు, మీకు బజ్జీలో ఉప్పు ఉంటుంది, మిక్చర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి. లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని ఇంకొకసారి ఉప్పు వేసుకుందాం. కారం కొంచెం వేస్తున్నానండి, స్పైసీ తక్కువ కావాలి కాబట్టి. ఇది గెంటితో కలపటం కన్నా చేతితో కలిపితేనే మనకి మంచి టేస్ట్ అనేది తగులుతుంది. ఓకే, కలుపుతున్నా. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. టేస్ట్ని బట్టి ఉప్పు పట్టిద్దంటే వేద్దాం. కొంచెం ఉప్పు పట్టిద్దండి, వేస్తున్నాను నేను. నిమ్మకాయ పిండండి. గట్టిగా ఒక చెక్క అయితే పట్టిద్దండి. ఇదంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మరవరాలు వేయాలండి. వీటిని మరవరాలు అంటారు, కొన్ని ఏరియాల్లో బొంగలు అంటారు. ఇప్పుడు మరవరాలు పోసేద్దాం. మొత్తం పోసండి. కాకపోతే ఎమ్మటే కలిదిప్పేసుకోండి, కలిదిప్పుకొని సర్వ్ చేసుకోండి. ఎందుకంటే లేకపోతే మరవరాలు మెత్తబడిపోతాయి త్వరగా. అందుకంటే ముందే వేసుకోవాల్సిన ప్రాసెస్ అంతా కూడా మనం ముందే వేసేసుకొని ప్రాసెస్ చేసుకోవాలి. లాస్ట్ మాత్రం చాలా ఫాస్ట్గా తిప్పేసుకోవాలి, లేకపోతే మెత్తబడిపోతాయి. అంతే, టేస్టీ స్నాక్ ఐటెం మరవరాల మసాలా రెడీ అయిపోయింది. ఇక ప్లేట్లో సర్వ్ చేసుకోవటమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.